పిలిస్తేనే పలికే అమ్మవారు ఎవరంటే వారాహి అమ్మవారు అమ్మ. అవును. ఎందుకంటే మనం పవన్ కళ్యాణ్ గారిని చూసాం అవును. లైవ్లో. ఎందుకంటే అసలు కొంతమంది జాతకులు కానీ వేరే వాళ్ళు కానీ ఈయన సీఎం అవుతాడా ఆహా, అనే విధంగా చెప్పినారు ఆ కాలంలో. అవును. ఒక 5 years బ్యాక్ వెళ్తే ఆయన పవన్ కళ్యాణ్ గారు చూడండి, ఆయన వెహికల్కి వారాహి అని పేరు పెట్టుకొని బయటకు వచ్చారు, జనాల్లోకి వెళ్ళారు, సక్సెస్. ఫుల్ సక్సెస్, తిరుగులేని వ్యక్తిగా అవును. ఉన్నారు. ఉమ్, ఆయన ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. అవును. సెంట్రల్ కూడా ఆయన మంచి పవర్ ఉంది. అంటే ఆయన జాతకరీతే కాదు, ఆయన ఆ అమ్మవారిని ఉపాసన. విపరీతంగా నమ్మారు. ఉమ్. అమ్మవారికి ఉపాసన చేశారు, హోమాలు చేయించుకున్నారు, సీక్రెట్ ఇంకా చాలా చాలా మీ చేసుకున్నారు చేయి ఆయన. కూడా చాలా మంచిదని చెప్తూ ఉంటారు గురువుగారు. చాలా మంది కూడా నేను మీరు వస్తున్నారు అనగానే ఇక్కడ కూడా చాలా మంది చెప్పడం జరిగింది, మాకు ఈ ఇబ్బంది ఉంది, మేము కలిసాము ఇంతకు ముందని. నేనే మిమ్మల్ని లేటుగా కలిసానేమో అనిపిస్తుంది. అయ్యో, అంటే Yes. దేనికైనా కూడా అమ్మవారి నిర్ణయం రావాలి కదా. అవును. ఏదైనా టైం రావాలి. ఎస్. అయితే గురువుగారు ఇప్పుడు చిన్న పెద్ద తేడా లేకుండా ఎవరైనా ఈ మాలని ధరించవచ్చు. అవును, నిత్య హోమాలు అవును. కూడా, ఈ హోమాలలో ఎవరైనా మ్మ్. పాల్గొనవచ్చు, వీక్షించవచ్చు. ఉమ్, మీరు ఈ అమ్మవారికి 9 రోజులలో ఉమ్, అంటే వారాహి అనేది ఫస్ట్ టైం నేను ఇట్లా మాల అవును. లేయడం కూడా ఇంతవరకు హైదరాబాద్లో కాదు ఎక్కడ కూడా ఉమ్, దీక్షలు ఇవ్వడం జరగలేదు. నా మ్మ్. నుంచే స్టార్ట్ అవుతున్నాయి. ఉమ్, సో ఈ దీక్షలు ఎవరైనా ఉమ్, అంటే అమ్మవారికి ఈ కోరిక తీరాలి, మ్మ్. ఈ కోరిక నాకు నెరవేరాలి, ఈ మ్మ్. కోరిక నాకు మంచి జరగాలని మీరు ఏదైనా కూడా ఉమ్, సంకల్పం చేసుకొని మీరు ఈ 9 రోజులు మీరు ఏదైనా చేసుకోండి అమ్మవారి మ్మ్. పేరు మీద, 100% సక్సెస్.